హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్. మనకి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, బ్రదరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్ మెన్ ఇచ్చామనుకుందాం, కానీ పాయింట్స్ మెన్ సంబంధించి రావాల్సిన మార్కులు మనకు రాలేదు. సో అసలు పోస్ట్ లేకుండా చేస్తారా లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పోస్ట్ ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. ఇటువంటి డౌట్ మీకు కూడా ఉంది అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూడండి. మనకి టోటల్గా 14 రకాల పోస్టులు ఉన్నాయి గ్రూప్ డికి సంబంధించి. వాటిల్లో పాయింట్స్ మెన్ అని, పాయింట్స్ మ్యాన్, 2 వచ్చేసి ఎస్ఎన్టీ అని, 3 వచ్చేసి లోకో షెడ్లో డీజిల్ మెకానిక్ అని, తర్వాత వర్క్ షాప్లో ఉంటాయి వర్క్ షాపు, తర్వాత ఇట్లా చాలా ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి 14వ పోస్టు ట్రాక్ మెయింటెనర్ అనుకుందాం. సో మనకైతే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్లో పర్టికులర్గా మెన్షన్ చేస్తారు ఏవేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని. సో మనం వచ్చేసి అజంప్షన్ తీసుకుందాం. ఒక పాయింట్స్ మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం. వేకెన్సీస్ 100 ఉన్నాయి అనుకుందాం. ఎస్ఎన్టీకి కూడా 100, లోకో షెడ్ 100, వర్క్ షాప్ 100. సో ట్రాక్ మెయింటెనర్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక 500 ఈ విధంగా ఉంటాయి అనుకుందాం. మనకు వచ్చేసి ఎగ్జామ్ ఫస్ట్ వచ్చేసి CBT 1 ఉంటుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మొత్తం కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత మీరు దాంట్లో వచ్చేసి ఓసీ వాళ్ళు అయితే 40% మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళు అయితే 35% మార్క్స్ రావాలి, ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 30% మార్క్స్ రావాలి. సో ఈ మార్క్స్ కానీ మీరు మినిమం స్కోర్ కానీ చేయగలిగితే మీ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లు లెక్క. తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ వచ్చేసి కొంత కట్ ఆఫ్ పెట్టి ఈవెంట్స్కి పిలుస్తారనమాట. ఆ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ మెడికల్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, ఒకసారి చూడండి. తర్వాత వేకెన్సీస్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా. ఈ వేకెన్సీస్ వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత కట్ ఆఫ్ అయితే మెన్షన్ చేస్తారు కదా. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఒక 65 మార్క్స్ ఉన్నాయి అనుకున్నాం. 65 మార్క్స్ కట్ ఆఫ్ అనమాట. అఫీషియల్గా 65 మార్క్స్ వస్తే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోద్ది, మొత్తం అయిపోయింది అనుకున్నాం. ఇంటర్నల్గా అంటే పాయింట్స్ మ్యాన్ ప్రిఫరెన్స్ వాళ్ళు పెట్టిన ప్రిఫరెన్స్ని బట్టి మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్గా ఒక కట్ ఆఫ్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ మ్యాన్కి ఒక 75 మార్క్స్ వస్తే జాబ్ ఇస్తారనుకున్నాం. ఓకేనా? పాయింట్స్ మ్యాన్కి 75 కట్ ఆఫ్ పెట్టారనుకున్నాం. ఇదంతా ఇంటర్నల్గా, బయటికి అసలు ఎక్కడా మెన్షన్ చేయరు, ఇదంతా ఇంటర్నల్గా జరుగుద్ది. ఒక మొత్తం మీద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి క్వాలిఫై క్యాండిడేట్స్ వచ్చేసి 150 మెంబర్స్ ఉన్నారనుకున్నాం. ఓకేనా? 150 మెంబర్స్ 75 కట్ ఆఫ్ దాటిపోయారు. అంటే 76, 77, 80, 85, 90 ఈ విధంగా 75 కన్నా ఎక్కువ వచ్చిన క్యాండిడేట్స్ 150 మంది ఉన్నారని ఫర్ ఎగ్జాంపుల్గా అనుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ 150లో కూడా టాప్ 100 ఎవరు ఉన్నారు అంటే టాప్ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఈ టాప్ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు మొత్తం పాయింట్స్ మీద ప్రిఫరెన్స్ పెట్టారా లేదా అంటే ఈ 75 కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ 150 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ 150లో టాప్ 100 తీసుకొని ఈ టాప్ 100లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్ మీద పెట్టారా లేదా అనేది చూస్తారు. ఓకే, పెట్టున్నారంటే ఆ 100 మెంబర్స్కి పాయింట్స్ మీద ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఒక 10 మెంబర్స్ పెట్టలేదు, 90 మెంబర్స్ మాత్రమే పెట్టారు అనుకుందాం. ఆ 10 మెంబర్స్కి ఎవరు ఇస్తారంటే మిగతా 150 మెంబర్స్లో ఇందాక 100 మెంబర్స్ అయిపోయారు కదా. ఈ 50 మెంబర్స్లో టాప్లో 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్ మీద పెట్టారా లేదా అని చెక్ చేస్తారు. వాళ్ళు కానీ పెట్టుంటే వాళ్ళకే ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా? ఆ విధంగా డివైడ్ చేసుకుంటా వస్తారు. సో అయిపోయింది. ఇక్కడ 100 మెంబర్స్, 100 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 100 మెంబర్స్ అయిపోయారు. ఇంకా 50 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 50 మెంబర్స్ మిగిలిపోయినారు. అంటే ఈ 50 మెంబర్స్ ఎవరు? 75 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 75 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అనమాట. ఈ 50 మెంబర్స్ సెకండ్ ఆప్షన్ ఏది పెట్టారో చెక్ చేస్తారన్నమాట. ఈ 50 మెంబర్స్ కూడా సెకండ్ ఆప్షన్ ఏది పెట్టారు. ఇన్ కేస్ ఎస్ఎన్టీ పెట్టారు అనుకుందాం, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఇంటర్నల్ కట్ ఆఫ్ ఒక 73 ఉందనుకుందాం. ఓకేనా? 73 ఉందనుకుందాం. ఈ 50 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 50 మెంబర్స్ సెకండ్ ఆప్షన్ కానీ ఎస్ఎన్టీ పెట్టుంటే 50 మెంబర్స్కి ఇచ్చేస్తారు. ఈ 50 మెంబర్స్ పోనీ ఇంకెంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్ ఎవరు? ఆల్రెడీ 50 + 50. ఈ 50 మెంబర్స్ ఎవరు? ఇక్కడ మిగిలిన వాళ్ళు. ఈ 50 మెంబర్స్ ఎవరు? 73 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు.
ఇందాక 75 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఇక్కడ వచ్చేసి 73 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు. వీళ్ళు కూడా 150 మంది ఉన్నారు అనుకుందాం. 150 మందిలో ఆల్రెడీ 50 మంది అయిపోయారు. ఇక్కడ వచ్చేసి 100 మంది మిగిలి ఉన్నారు ఇంకా. ఓకేనా? అంటే ఇక్కడ లోకో షీట్లో కట్ ఆఫ్ వచ్చేసి 72 అనుకుందాం, 72 మార్క్స్ అనుకుందాం. ఇక్కడ 100 మెంబర్స్ మిగిలి ఉన్నారు కదా, వీళ్ళ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు. వీళ్ళు పాయింట్ మెన్ పెట్టున్నా రాదు, ఎందుకంటే ఆల్రెడీ పాయింట్స్ మెన్కి 75 మార్క్స్ ఉండాలి, వీళ్ళకి 72 మార్క్సే వచ్చాయి. ఓకేనా? ఈ 100 మెంబర్స్ లోకో షీట్ కానీ పెట్టున్నారు అనుకున్నాం. లోకో షీట్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 100 మెంబర్స్ కూడా నెక్స్ట్ ప్రిఫరెన్స్ లోకో షీట్ పెట్టుంటే 100 ఫిల్ చేసేస్తారు. అర్థమైందా? ఒకవేళ పెట్టకపోతే ఇదే విధంగా కిందకి ఇట్లా వస్తుంటారు. సో ఈ మిగిలిపోయిన క్యాండిడేట్స్ అందరూ ఉంటారు కదా, ఇప్పుడు వచ్చేసి ట్రాక్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఈ ట్రాక్ మెయింటెనెన్స్ ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ట్రాక్ మెయింటెనెన్స్ అనేవాళ్ళు ఎక్కువ నోటిఫికేషన్ వచ్చినా ఈ ట్రాక్ మెయింటెనర్ వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ చేస్తారు. సో ఇక్కడ 65 మార్క్స్ ఉంటుంది కదా, ఈ 65 మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ తీసేసుకుంటారు అనమాట. అర్థమైందా? 65 ఇప్పుడు అప్పుడు మీరు అనుకుంటారు నాకు 65, 66 వచ్చాయి, 75 వచ్చిన వాళ్ళకి మార్క్స్ వచ్చాయి, పాయింట్స్ మీద వచ్చేది, కనీసం 9 మార్క్స్ వచ్చి ఉంటే పాయింట్స్ మీద వచ్చి ఉండేది అని అనుకుంటారు కదా, అదే అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్సు. ఇంకొకటి కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మిస్ చేశాను, అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు 100 మెంబర్స్ పెట్టినా కూడా 100 వేకెన్సీస్ ఉన్నాయి, 150 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. కానీ 150 మెంబర్స్లో 50 మెంబర్సే 75 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మెడికల్ స్టాండర్డ్స్ చూస్తారు. వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్ బాగుందా లేదా, ఆ మెడికల్ స్టాండర్డ్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేగాని మీరు ఫస్ట్ పాయింట్స్ మెన్ పెట్టారని దానికి తగ్గ మార్క్స్ మీకు రాకపోతే మీకు జాబ్ లేకుండా చేస్తారని ఏమి ఇబ్బంది లేదు భయ్యా. మీరు పాయింట్స్ మెన్ పెట్టున్నా, లేకపోతే ఎస్ఎన్డి పెట్టున్నా, లేకపోతే ఇంకో జాబ్ పెట్టున్నా, దానికి సంబంధించిన మార్క్స్ వస్తే దానికి తీసుకుంటారు. దానికి సంబంధించిన మార్క్స్ మీకు కానీ రాకపోయి ఒకవేళ సంబంధించిన మార్క్స్ వచ్చినా మెడికల్లో మీరు అన్ఫిట్, దానికి సంబంధించిన మెడికల్ అన్ఫిట్ అయినా నెక్స్ట్ ఆప్షన్ చూస్తారు. నెక్స్ట్ ఆప్షను మెడికల్ మార్క్స్. సో మెడికల్ దీనికి సంబంధించిన మెడికల్ ఉందా, దీనికి సంబంధించిన మార్క్స్ ఉన్నాయా చూస్తారు. లేవా మళ్ళీ ఇంకో కిందకు వస్తారు. దీనికి సంబంధించిన మెడికల్ ఉందా, మార్క్స్ ఉన్నాయా చూస్తారు. ఇదే విధంగా చూసి లాస్ట్లో నువ్వు దేనికి సూటబుల్ అవుతావో దానికి వేస్తారనమాట. ఓకేనా? ఎక్కువ వేకెన్సీస్ ఇందులో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇందులోనే వస్తుంటారు. 32లో అప్రాక్సిమేట్గా 11,000 to 13,000 పోస్టులు ఉన్నాయి ఇందులో. మిగతా వాటిలో అన్ని లేవు. ఎక్కువ మంది ఇటుకే వస్తారంటే నేను లాస్ట్ ఆప్షన్ పెట్టినా నాకు ఇదే వచ్చింది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మనకు వచ్చిన స్కోర్ని బట్టి, మనకు వచ్చిన మెడికల్ స్టాండర్డ్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి మంచి మెడికల్ ఉన్నా స్కోర్ తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా ట్రాక్ మెయింటెనర్ లాస్ట్ పెట్టినా కూడా ఆ జాబ్ వేయడానికి స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ వేకెన్సీస్ ఫిల్ అయ్యినా అట్లా ఇస్తారనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.